చూస్తున్నారా? చూస్తున్నాను. ఎలా ఉంది ఈసారి బిగ్ బాస్? ఈ వీక్ బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది? బాగుంది బిగ్ బాస్. ఓకే, ఏంటి ఫుల్ తనుజాకి నెగిటివ్ వెళ్తున్నట్టుంది బిగ్ బాస్? తనుజాకి నెగిటివ్ అంటే తనుజ బాగా ఆడుతుంది కాబట్టి వెళ్తుంది. అంటే మొన్నటిదాకా నాగార్జున గారు సపోర్ట్ చేస్తున్నారు, అందుకని లేదు ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదు అంటున్నారు. అదేం లేదు, ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా తన టాలెంట్తో తను వచ్చింది కాబట్టి తన టాలెంట్ తనకి ఎప్పుడు ఉంటుంది, అందులో తప్పేముంది. అయితే బయట అందరూ ఇమాన్యుల్ కప్ గెలుస్తాడు లేకుంటే కళ్యాణ్ కప్ గెలుస్తాడు అంటున్నారు, మీరేమంటారు? నేనైతే తనుజ కానీ కళ్యాణ్ కానీ వీళ్ళిద్దరిలో అయిద్దని అనుకుంటున్నాను. ఓకే, అయితే ఇప్పుడు రీసెంట్గా ఫ్యామిలీ వీక్ మొత్తం జరిగిపోయింది. దీంట్లో ఎవరి ఫ్యామిలీ మీకు నచ్చింది? నాకు కళ్యాణ్ ఫ్యామిలీ నచ్చింది. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు తను బాగుపడాలని వాళ్ళ ఫ్యామిలీ ఒక హాస్టల్ వేసి చదివించి ఒక స్థాయికి ఆయన్ని తీసుకొచ్చారు. ఆయన అలా ఉండి ఈ రోజున కామన్ మ్యాన్గా బిగ్ బాస్లోకి వచ్చారు. బయట చాలామంది చాలా ట్రోలింగ్ చేశారు, నీకు ఫ్యామిలీ లేదుగా, మీ వాళ్ళు అలాగేలాగని. వాళ్ళ ఫ్యామిలీ చాలా హర్ట్ అయ్యి చాలా ఫీల్ అయ్యారు కూడా. ఇప్పుడు తను ఎలా వచ్చాడు, ఇప్పుడు హాస్టల్లో ఉండబట్టే చదువుకున్నాడు, ఒక ఆర్మీ అయ్యాడు, ఈ రోజున బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాడు, గేమ్ కూడా బాగా ఆడుతున్నాడు. అందుకని నాకు కొంచెం వాళ్ళ ఫ్యామిలీ బాగా నచ్చింది. సో అయితే కళ్యాణ్ని కొందరు నెగిటివ్ చేస్తున్నారు, అంటే వాళ్ళ నాన్న వచ్చినప్పుడు వాళ్ళ నాన్నతో సరిగ్గా నాన్న అని కూడా పిలవలేదని చాలా మంది నెగిటివ్ చేస్తున్నారు, మీరేమంటారు? నాన్న అని పిలవలేదంటే తన కళ్ళంట ఏడిపే వస్తుంది కదా, తను ఎలా మాట్లాడినంతసేపు మాట్లాడాడు, చాలా ఏడ్చాడు, ఎమోషనల్ అయ్యాడు. అంతదాకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఆనప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్పుకొని బాధపడి ఏడ్చాడు కదా. నేను చిన్నప్పటి నుండి హాస్టల్లోనే చదువుకున్నాను ఇలా అని చాలా ఏడ్చాడు. ఆయన ఆ రోజు అలా చదువుకున్నాడు కాబట్టి ఈరోజు ఆర్మీ అయ్యాడు, కామన్ మ్యాన్గా లోనికి వెళ్ళాడు, గేమ్ బాగా ఆడుతున్నాడు. ఇప్పుడు వరకు ఇక్కడ వరకు వచ్చాడు కామన్. అయితే కళ్యాణ్ వాళ్ళ నాన్న ఆ కన్నీళ్ళ వాల్యూ తనకు చెప్పాడు. అయితే కళ్యాణ్తో పాటు దాంట్లో ఆ కన్నీళ్ళ వాల్యూ నేర్చుకోవాల్సిన పర్సన్ ఇంకో ఉన్నారు బిగ్ బాస్ హౌస్లో. ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు కానీ ఇంకా వాళ్ళు ఎవరెవరంటే వాళ్ళు తెలుసుకోవాలి. ఇంకా వాళ్ళ పేర్లు చెప్పి నా నోటితో నేను అంత. ఓకే, అయితే వచ్చిన ఫ్యామిలీ వీక్లలో చాలా మంది ఎవరి టాప్ 5 వాళ్ళు పెట్టారు, మీకు ఎవరి టాప్ 5 నచ్చింది? నాకు ఎవరి టాప్ 5 బర్నీ గారు. బయటకు వెళ్ళి పక్క మళ్ళీ లాంగ్ వచ్చి అక్కడిక్కడ గేమ్ ఆడి హ్యాండ్కి దెబ్బ తగిలి చాలా ఫేస్ చేశారు. టాప్ 5లో ఆయన. ఓకే, అయితే మేబీ మీరు చెప్తున్నారు కదా తనుజ కానీ కళ్యాణ్ కానీ చెప్పేసి చెప్తున్నారు. కొందరు డెమోన్ పవన్కి కూడా అవకాశం ఉంది, గెలిచే విన్నింగ్ మెటీరియల్ అంటున్నారు, లేదంటారా? ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ ఆడుతున్నారు, స్టార్టింగ్ నుంచి ఆడలేదు అంటున్నారు. మరి ఈ మధ్యలో అనే వ్యక్తిని మనం టాప్ లో ఉంచొచ్చు అంటారా? ఈ మధ్యలో గేమ్ ఆడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్, సో అలాంటి వ్యక్తిని మనం ఈ మధ్యనే కళ్యాణ్ ఫస్ట్ నుంచి బాగానే ఆడుతున్నారు గేమ్. మీరు చూడటం ఫస్ట్ నుంచి బాగానే ఆడాడు కళ్యాణ్. నుంచి తనుజ పవన్ కళ్యాణ్ తనుజ వెనకాల పడ్డాడు, తన గేమ్ తను ఆడాడు, తిన్నే ఫేవర్ చేశారు, ఇద్దరు గేమ్ లాగా ఆడారు. అయితే తనుజ కళ్యాణ్ వాళ్ళ అమ్మకు చీర ఇచ్చింది, చూసుకుంటే చీర ఇచ్చింది. అంటే చాలా ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళెవరికి ఇవ్వండి, కళ్యాణ్ వాళ్ళ అమ్మకే ఎందుకు ఇచ్చింది? ఎక్స్పెషల్ ఫ్రెండ్ లా ఇచ్చింది అనుకోవచ్చు, లేకపోతే తనతో ఏదో బాండింగ్ లో ఇచ్చింది అనుకోవచ్చు కదా. అత్తగారు బాండింగ్ అనుకోండి, బయటకు వచ్చాక బాండింగ్ కంటిన్యూ అయితే హ్యాపీ. అయితే తనుజ ఆల్రెడీ కాఫీ షాప్ లో ఒక అబ్బాయికి ప్రపోజ్ చేసి వచ్చాను ఉన్నది, మరి అబ్బాయి పరిస్థితి ఏంటి? అయిపోయి పక్కన పోతాడు. ఈ జనరేషన్ లో లవ్ ఏది లేదు, ఏదో లోన కొన్ని రోజులు బయటకు వచ్చాక ఎవరి లైఫ్ వాళ్ళు. అయితే తనుజకి సపోర్ట్ చేయడం కోసం తన కో ఆర్టిస్ట్ హరితమ్మ గారు, ఆ తర్వాత పవన్ వచ్చారు. అయితే అప్పుడు కూడా తనుజ ఏడ్చింది. అంటే తనుజకి ఎప్పుడు ఏడవడమేనా? ఇప్పుడు ఎవరి ఫ్యామిలీని చూసినా ఎవరికైనా ఏడుపు వచ్చింది, అలాగే వచ్చింది. సింపతి కోసం ఏడవచ్చు. ఓకే బ్రో, మీరు అడగండి.